ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడినా, నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి వచ్చి జైలు పోయినా వాడితో కొట్లాడడానికి. నీ అమ్మ నువ్వు నన్ను 25 కోట్లకు అమ్ముడు పోయిందంటావా? ఇంతవరకు ఎవడు పుట్టలే రేవంత్ రెడ్డిని కొనేటోడు, ఇక పుడతాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరం కాదు 4 తరాలైన వాంతో కొట్లాడతాం, గుర్తుపెట్టుకో రాజేంద్ర. అంత ఆశామాష అనుకుంటున్నావు నువ్వు. రాజకీయాలలో నిలబడు, ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పండుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో, బాధ ఏందో. జన్వాడ వాని విలాసవంతమైన ఫామ్ హౌస్ను చూపించినందుకు నన్ను జైల్లో పెట్టిండు. పోయి నీ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డిని అడుగు ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవని పక్కన నిలబడ్డాడు, ఎవడి గురించి మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రాజేంద్ర. నీ మాటలతో తెలంగాణ సమాజాన్ని చులకన చేయకు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నువ్వు సహకరించినట్టే.